నేను రాజీనామా చేస్తాను. నిరుద్యోగ భృతి ఇస్తున్నామంటే ఒప్పి రాజీనామా చేస్తాను కూడా చేయి. విద్యార్థి భరోసా గారు ఇస్తున్నామని చెప్పి ఒప్పి నేను రాజీనామా ఇస్తాను, రాజీనామా చేయి. రైతులకు నువ్వు ఇస్తాన 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నట్టు ప్రూవ్ చేయి. 12,000 ఎందుకు ఇచ్చినావు మరి 3,000? మరి అవి 5 ఎకరాలకు ఎందుకు ఇస్తున్నావు? ఎకరానికి ఎందుకు ఇస్తున్నావు? 2 ఇష్టంలో తిరిగే కొట్టినావు. రైతు కుళ్ళకు 12,000 ఇస్తా అని చెప్పి ప్రూవ్ చేయి, రాజీనామా చేస్తా. ఇన్ని అబద్ధాలు ఆడి దీనికి ముఖ్యమంత్రి గారు సిద్ధమా? నేను రెడీ ఉన్నా. నేను 6 గ్యారెంటీలు అమలు చేయాలని ప్రూవ్ చేస్తా. నేను ప్రూవ్ చేయాలంటే నేను రాజీనామా చేస్తా. నువ్వు ప్రూవ్ చేస్తావు అను, లేవు రాజీనామా చేయి. నువ్వు ప్రూవ్ చేస్తే నేను రాజీనామా చేస్తా, ఇప్పుడు నేను ప్రూవ్ చేస్తే నువ్వు రాజీనామా చేయి. దీనికి సిద్ధమా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? ఇది ఎవరి ముందు జరగాలి? కేరళం నుంచి మీడియా నువ్వు రప్పిస్తావా, నేను రప్పియాల? కేరళం నుంచి మీడియాను నువ్వు రప్పిస్తావా, నేను రప్పియాల? దానికి సిద్ధమా నువ్వు చెప్పు. ఢిల్లీ పోయి కేరళ పోయి మూటల పైపుడు కాదు, ఒక్కరు పోయి చక్కెర నింపొచ్చినావా? ఒక్కరు పోయి మూటల పైపు వచ్చినాడు పోయి. ఈడ పైసలు రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి 5 ఎకరాలకి పనిచేయదు, 1 ఎకరానికి ఇస్తావు. కానీ ఢిల్లీకి మూటలపై కేరళ పోయి, కేరళలో తమిళనాడు ఎలక్షన్లు ఖర్చు పెట్టడానికి మాత్రం తెలంగాణ నుంచి మూటలు అప్పచెప్తారు స్పెషల్ ఫ్లైట్లో పోయి. ఇది మంచి పద్ధతి కాదు. నేను కేరళంలోని మీడియాకి అప్పీల్ చేస్తున్నా. గతంలో మహారాష్ట్ర, బీహార్ నుంచి మీడియా వచ్చి ఈడ విచారణ జరిపారు, మహిళలందరూ తిరగబడ్డారు. ఇప్పుడు అదే పరిస్థితి ఉన్నది. ఇలా కేరళం నుంచి మీడియా వచ్చి వాస్తవాలు తెలిపి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక బండారాన్ని కేరళంలో బయట పెట్టాల్సిందిగా అక్కడ మీడియా విజ్ఞప్తి చేస్తున్నా. నా సవాల్కు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధమా చెప్పాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారు సవాల్ చేస్తాను. ధన్యవాదాలు.